ఎందుకంటే సస్పెండ్ చేయడానికి అక్కడ ఏమీ లేదు, అసలు ఎందుకు సస్పెండ్ అసలు అలాంటిదే లేదని నేను చెప్పాను. అండ్ నియోజకవర్గం నుంచి ఇన్ఛార్జ్ తప్పించడం అన్న వర్డ్ ఈజ్ ఆల్సో నాట్ కరెక్ట్. ఎందుకంటే తప్పిస్తే అది మళ్ళీ వేరే విధంగా అర్థం వెళ్తుంది. నేను మన పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను చెప్తూ ఉండేదాన్ని, ఒక ఫిల్మ్ ఆర్టిస్ట్ వచ్చి ఒక నియోజకవర్గానికే పరిమితం కాకూడదు. సో నా సర్వీస్ పార్టీకి అంటే ప్రతి చోట నన్ను తెలుసు కాబట్టి మీరు యూజ్ చేసుకోవాలి సార్ అలా నేను చెప్పేదాన్ని. దాన్ని బట్టే ఇది జరిగింది. సో ఐ యామ్ విత్ కాంగ్రెస్ పార్టీ అండ్ డెఫినెట్గా నేను బోత్ తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోను నేను ఎవరో అని తెలుసు కాబట్టి ఆ విధంగా నేను పార్టీకి ఉపయోగపడాలని నేను వాళ్ళని కోరుకోవడం కూడా జరిగింది. అండ్ డెఫినెట్గా మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మళ్ళీ పవర్కి రావాలని కోరుకుంటూ దానికోసం వాళ్ళకి నేను ఎప్పుడు వాళ్ళు నన్ను అడిగినా ఐ విల్ ఆల్వేస్ బీ దేర్. మీకు బండా కార్తిక్ రెడ్డి గారికి ప్రతిసారి బండా కార్తిక్ రెడ్డి అని ఆమెను దట్ హస్ గాట్ నథింగ్ టు డూ విత్ ఇది. నేను ఐ బికేమ్ ఎన్ ఎమ్మెల్యే, నాకు ఇచ్చారు, గెలిచాను. మళ్ళీ తెలంగాణ వాదన బలంగా ఉండడంతో కాంగ్రెస్ పార్టీ నేను ఒక్కదానే కాదు, రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఉండే పెద్ద పెద్ద లీడర్స్ కూడా ఓడిపోవడం జరిగింది. సో లాస్ట్ ఓటమి అది నథింగ్ టు ఇండివిజువల్స్ మీద సంబంధించింది కాదు, అది కేవలం తెలంగాణ వాదన కోసం అని ఓడిపోయారే తప్ప దాంట్లో మేము వీ హ్యావ్ నాట్ లాస్ట్, వీఆర్ నాట్ ద ఓడిపోయిన వాడు మేము కాదు. సో ఇప్పుడు తెలంగాణ సికింద్రాబాద్ ఒక్కదానికే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్కి సికింద్రాబాద్ ఒక్క నియోజకవర్గానికే నేను పరిమితం కాదు. నేను అన్ని నియోజకవర్గాలకు వెళ్ళి అందరికీ నేను సపోర్ట్ చేసి నేను ఐ డూ ద క్యాంపెయినింగ్. అండ్ ఆఫ్ కోర్స్ సికింద్రాబాద్ నాకు స్పెషల్ కాబట్టి ఎక్కువ దానికి నేను టైం ఎక్కువ సికింద్రాబాద్కి టైం ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.